ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కువ గౌరవం దక్కుతుంది అని మీ మనసు ఆందోళన చెందుతుందా వేదవతి గారు? అందుకేనా దిగజారిపోయి ఆలోచించారు? శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అత్తయ్యను ఎలా నిందిస్తుందో చూడండి మావయ్య గారు. అది నింద కాదు, నిజం. అక్కకి అవని కూడా వంత పాడుతుంది. అత్తయ్య గారు నాగ్గాని లావణ్యక్కకు గాని ముక్కు పుడక ఇవ్వనని అన్నప్పుడు అత్తయ్యను మేము నలుగురిలో ఎప్పుడైనా ఇలా నిలబెట్టేశామా? అత్తయ్య చేసింది మంచి పనేనని మేమందరం అనుకుంటున్నాం. అమ్మ చేసిన పని వెనక ఏదైనా కారణం ఉండుంటే అది కుటుంబ క్షేమం గురించి అయ్యుంటుందని కూడా అనుకుంటున్నాం. నా భార్యను ప్రశ్నించే అధికారం నీకు లేదు సుజాత. మీరు మీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది. మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నా భార్యకు లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. ఈ రోజు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆ అమ్మవారికి చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. మా నుంచి తప్పించుకుందామనుకున్నా ఆ కులదైవమైన అన్నపూర్ణాదేవి నుంచి తప్పించుకోలేరు కదా. ముక్కుపుడిక ఎప్పటికైనా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అక్షయ్కే దక్కుతుంది. ప్రస్తుతం వాయిదా పడింది అంతే. మీరిచ్చిన అలుసుని ఆ సుజాత ఎంత బలుపుగా మార్చుకుందో చూసారమ్మా? నా అక్క గురించి తప్పుగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా బావుండదు చెప్తున్నాను. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఇక ఈ విషయం గురించి గొడవ పడొద్దని చెప్పాను కదా. ఈ ఇంటి పెద్దగా, నా ఊరికి పెద్ద దిక్కుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు మీరెవరూ ఎదురు తిరగకుండా గౌరవించారు. ఇప్పుడు అక్షయ్కి ముక్కు పుడక ఎందుకివ్వనంటున్నానో అది నా వ్యక్తిగత నిర్ణయం. దీనిని కూడా అందరూ గౌరవించండి. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అమ్మా అన్నపూర్ణాదేవి, కోడళ్ల మధ్య కలహాలు, కొడుకుల మధ్య మనస్పర్ధలు మొదలైన దగ్గర నుంచి కుటుంబం కుదుపు కుదిపినట్టయ్యి మనశ్శాంతి కరువైన మాట వాస్తవమే. కాని ఏనాడు నేను భయపడిపోలేదు. పిల్లలను విడదీయలేదు, ఆస్తులను ముక్కలు చేయలేదు. ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతూ కాపాడుకుంటూ వస్తున్నాను. కాని ఇప్పుడు నాకు తెలిసిన నిజం నన్ను కలవరపెడుతోంది, మనోవేదనకు గురి చేస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వేదవతి, నువ్వు ఆలోచిస్తున్నది పద్ధతిగా ఉందా వేదవతి? నేను విన్నది నిజమైనప్పుడు నేను ఆలోచిస్తున్నది తప్పు కాదని నా అభిప్రాయం. నీరుని ఎందులో పోస్తే ఆ ఆకారంలోకి మారిపోతుంది. మనసు కూడా అటువంటిదే. మనసుని అదుపులో ఉంచుకో. ఆలోచనలు చాలా దూరం పరుగులు పెడుతున్నాయి. వాటిని నియంత్రించుకో. నా కొడుకుకి తండ్రయ్యే అవకాశం లేదని డాక్టర్ దిలీప్ ఆధారాలను కూడా చూపిస్తానని అన్నాడు.
వాళ్ళు నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేశారు. కాని అమ్మవారు బయట పెట్టింది. నా మనవరాలు అంటూ మురిసిపోయాను. అక్షయ ఎవరి కూతురో నాకెలా తెలుస్తుంది? రకరకాల అనుమానాలు నన్ను వేధించుకు తింటున్నాయి. ఇప్పుడు సుజాత కూడా వచ్చి అవనికి మద్దతుగా నిలబడి నన్ను ఎదిరిస్తోంది. అనుమానం పెనుభూతం. అనుమానానికి నువ్వు అడుగు స్థలం ఇచ్చావంటే అది ఇంటి మొత్తాన్ని కబళించుకుంటుంది. సత్య అనే అబ్బాయి సత్యవంతుడని అవని చెప్తోంది. అందులో ఎంత సత్యముందో ఎవరికి తెలుసు? కంటికి కనిపించేవన్నీ నిజమని నమ్ముతున్నావా? ఒక్కొక్కసారి మన నీడ కూడా చీకటిలో మరోలా కనబడుతుంది. ఆ విషయం నీకు తెలీదా? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఇప్పటి వరకు చెయ్యలేదు, ఇక మీదట చెయ్యవు కూడా. అది నీ భ్రమ. వాస్తవాల్ని చూపించేవి కళ్ళే, అవాస్తవాలను వాస్తవాలుగా భ్రమింపజేసేవి మన కళ్ళే. అనుమానాలు విలువైన వాటిని కోల్పోయేలా చేస్తాయి. అందుకే నిదానంగా ఆలోచించు. తప్పు చేయని ఆడపిల్లకు నిదర్శనం అవని. తప్పని ఎత్తి చూపించే ధైర్యం అవని. కట్టుబాట్లకు కట్టుబడి ఉండేది అవని. ఆదర్శాలను ఆత్మగౌరవంలా భావించేది అవని. అవనిని అనుమానించడం, అవమానించడం ఆడజాతికే కళంకం. నిర్దాక్షిణ్యంగా ఒక ఆడపిల్లని నిందించే అంత దుర్మార్గురాల్ని కాను నేను. అందులోనూ నా కోడల్ని. నిప్పు లేనిదే పొగ రాదన్నది ఎంత నిజమో, జరుగుతున్నవి కూడా అంతే నిజం. అన్నీ బయటపడతాయి. నీ సలహాలు, సూచనలు నాకే అవసరం లేదు. నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో, వెళ్ళిపో. అందరితో పాటు అందరి ముందు నేను కూడా నిన్ను ప్రశ్నిస్తే బావుండదనేసి అడగలేకపోయాను. అక్షయ్కు ఎందుకు ముక్కు పుడక ఇవ్వదలుచుకోలేదో ఆ కారణమేంటో నాకైనా చెప్తావా వేదా? మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవని నేను నమ్ముతున్నాను. అందరికీ చెప్పిందే మీకు చెప్తున్నాను. అది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. అది కాదు వేదా. మనసు బాగోలేదు, విసిగించొద్దు. ఒంటరిగా వదిలేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.